అండ్ లెట్ us స్టార్ట్ దిస్ కంటెంట్. ఇప్పుడు మీరు హత్య అనే సినిమా తీయడానికి దాంట్లో ఏం జరిగింది అన్న దాన్ని తెలుసుకున్నాక చెయ్యాలనిపించిందా? నిజంగా తెలుసుకున్నానంటే టు సమ్ ఎక్స్టెంట్ యా. అయితే ఇప్పుడు ప్రాసెస్ నాకు దట్ కాట్ మై అటెన్షన్ అండి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక మర్డర్ అక్యూజ్డ్ ఒక పర్సన్ వచ్చి లైవ్ టెలివిజన్లో కూర్చొని నేను ఎలా చంపాను అని చెప్పేది నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. సో ఈ కంటెంట్ అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు ఐ ఫెల్ట్ వై నాట్ ఐ టెల్ ఇట్ యాజ్ అ సినిమా, ఒక సినిమాగా నేను ఎందుకు తీయకూడదు అని. దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. దాని మీద వివేకానంద రెడ్డి గారు అమ్మాయి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడారు, మొత్తం పొలిటికల్ పార్టీలు అన్ని మాట్లాడినాయి. పేపర్స్ రాసినవి కూడా ఇది ఇలాగే జరిగింది, దీనిలో ఈ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. అది లేనప్పుడు సినిమాలో ఏం చెప్పినట్టు? సినిమాలో ప్యూర్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పాను సార్. సో ప్యూర్ గా భయపడ్డారా పొలిటికల్ తీసుకురావడానికి? నాట్ రియల్లీ. భయపడితే నేను ఈ సబ్జెక్టే ముట్టేదాన్ని కాదు. People know it very clearly. Yeah. But why it has not come to the stage of punishment? వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడిన దానిలో నీకు అర్థమైంది ఏంటి సార్? ఇప్పుడు నేనేం చేశానంటే ఎవరేం మాట్లాడారు సో నా క్వశ్చన్ ఏమొచ్చిందంటే, నా అంతరాత్మ నాకేం క్వశ్చన్ చేసిందంటే వాట్ కిల్డ్ హిమ్, ఆయనని ఏం చంపించింది, వాట్ కుడ్ హ్యాస్ లెడ్ ఫర్ హిస్ మర్డర్, నాట్ హూ మర్డర్డ్ హిమ్. డీప్ రీసెర్చ్, థరో రీసెర్చ్తో. ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా మీ మీద 100% క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ ఏంటి? థ్రెట్స్ వస్తాయి. తేడా వస్తే థ్రెట్లే. లెట్ ఇట్ కమ్ సార్, విల్ సీ. అంటే మీరు సేఫ్ గేమ్ ఆడారా అనిపిస్తుంది నాకు. ఏం జరుగుంటుంది వెనకాతలు అన్న దాని మీద. ఇంత జరిగిన తర్వాత, దస్తగిరి ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీడియా కవరేజెస్ అన్ని చదివిన తర్వాత సార్ నాకు తెలుసా తెలీదా అన్నది నేను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అంటే ఒక్కొక్కసారి పర్సనాలిటీస్ స్పెషల్ టచ్ని పట్టుకొస్తే, ఒక్కొక్కసారి ఆ పర్సనాలిటీస్ డీల్ చేసిన కంటెంట్ వాళ్ళకు ఒక స్పెషల్ టచ్ని పట్టుకొస్తుంది. ఆ విధంగా ఇప్పుడు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% ఒక స్పెషల్ టచ్ ఉన్న గెస్ట్ ఇక్కడ ఉన్న మనిషి. తను ఈ మధ్యనే హత్య అనే ఒక సినిమాని, ఒక ఫీచర్ ఫిల్మ్ని చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ వెరీ బోల్డ్ కంటెంట్. వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి దాని మీద ఏం జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది అన్న ఒక కథతో ఊహ ఉంది, అందులో నిజం ఉంది, దానిలో క్లూస్ ఉన్నాయి. దాంట్లో ఆ డైరెక్టర్, ఉమెన్ డైరెక్టర్ తాలూకా బోల్డ్ అప్రోచ్ కూడా ఉంది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హెర్ ఫర్ అటెంప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్ ఆన్ ఎ ఫీచర్ ఫిల్మ్ రోల్. లెట్ us ఇన్వైట్ హెర్. వెల్కమ్ అమ్మ. థ్యాంక్ యూ సార్. మొట్టమొదట బీయింగ్ ఏ మీడియా పర్సన్ ఫర్ సో లాంగ్, ఒక 40 ఏళ్ళు ఈ మీడియాలో ఉన్న మనిషిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉమెన్ అయ్యి, అంటే ఉమెన్ చేయకూడదని ఏం లేదు, ఎక్కడికో స్పేస్లోకి వెళ్ళొచ్చేస్తున్నారు. అంతకన్నా కష్టం కాదు కదా ఇది. అండ్ గర్ల్స్ అండ్ విమెన్ ఆర్ సో బోల్డ్ టుడే ఇన్ ది సొసైటీ, అండ్ దే ఆర్ స్టాండింగ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీ, హ్యూమన్ యాక్టివిటీ. ఫర్ దట్ అండ్ సినిమా ఇండస్ట్రీలోకి మీలాంటి వాళ్ళు రావడం అన్నది ఇట్స్ ఎ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు దిస్ ఇంటర్వ్యూ అండ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. ఆఫ్ కోర్స్ మీరు గతంలో ఒక సినిమా చేశారని చెప్పారు మీరు, అండ్ ఆ కంటెంట్ కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడు చెప్తే విన్నాను కదా, ఎక్స్ట్రాడనరీ కంటెంట్. అండ్ మీరు తీసుకుంటున్న కంటెంట్స్ కూడా చాలా అంటే ఆఫ్ బీట్గా ఉంటున్నాయి, బట్ అట్ ది వెరీ సేమ్ టైమ్ ఐ ఓపెనర్స్ టు ద సొసైటీ. అండ్ ఆల్ అవార్డ్ విన్నింగ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. అండ్ మీకు అవార్డులు కూడా వచ్చాయి. Yes sir. Congratulations for that also. Thank you sir. And let us start this content. ఇప్పుడు మీరు హత్య అనే సినిమా తీయడానికి
అసలు బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే యూ వాంటెడ్ టు ప్రోబ్ ఇంటూ దట్, దాంట్లో ఏం జరిగింది అన్న దాన్ని తెలుసుకున్నాక చెయ్యాలనిపించిందా? చేస్తూ వెళ్తున్న ప్రాసెస్ లో తెలుసుకున్నారా? నిజంగా తెలుసుకున్నారా? నిజంగా తెలుసుకున్నానంటే టు సమ్ ఎక్స్టెంట్ యా. అయితే ఇప్పుడు ప్రాసెస్ నేను ఫస్ట్ యాక్చువల్లీ నేను ప్రాపర్గా ఫిక్షన్ స్టోరీస్ రాసుకోవడమే ఇంట్రెస్ట్. మదా తర్వాత నేను ఒక 2 years 3 years అలా నాకు ఐ డింట్ నెక్స్ట్ ఫిలిం ఏది మేనిఫెస్ట్ అవ్వలేదు. సో ఒక తక్కువ బడ్జెట్లో నేనే సొంతంగా ఏదైనా డాక్యుమెంటరీ చేద్దామని అనుకున్నా. బికాస్ నాకు క్రైమ్ డాక్యుమెంటరీస్ చూడడం చాలా ఇష్టం. సో ఏదైనా ఒక చిన్న బడ్జెట్లో చిన్న క్రూ తీసుకొని ఒక 15-20 మెంబర్స్ కలిసి ఒక డాక్యుమెంటరీ చేద్దామని చెప్పి ఒక డబుల్ మర్డర్ కేసు నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికోసము నేను ఆ డాక్యుమెంటరీ చేసే పద్ధతి ప్రాసెస్ లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద మేకింగ్ ఆఫ్ అ డాక్యుమెంటరీ. అంటే మనం ఒక ఇన్వెస్టిగేటర్ అయిపోతాం అక్కడ. ఏం జరిగింది ఇంకా తెలుసుకోవడము, వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వీళ్ళని అప్రోచ్ అవ్వడము, ఆ క్యూరియాసిటీ, అది అడ్వెంచరస్ గా నాకు చాలా నచ్చింది దట్ ప్రాసెస్. సో ఆ టైంలోనే ఐ saw one interview of దస్తగిరి, ఈ కేసులో మర్డర్ అక్యూజ్డ్ దస్తగిరి who turned into approver. సో తను ఒక ఛానల్లో వచ్చి తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఆ ఇంటర్వ్యూలో హీ కెప్ట్ ఎక్స్ప్లెయినింగ్, అంటే అసలు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు మర్డర్కి, ఎలా మర్డర్ వెపన్ కొన్నారు ఏంటి అని హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. నాకు దట్ కాట్ మై అటెన్షన్ అండి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక మర్డర్ అక్యూజ్డ్ ఒక పర్సన్ వచ్చి లైవ్ టెలివిజన్లో కూర్చొని నేను ఎలా చంపాను అని చెప్పేది నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. సో అక్కడ నాకు అది కొద్దిగా ఇట్ కాట్ మై అటెన్షన్. చూసిన తర్వాత ఆ కేసు గురించి పైన తెలుసు, బికాస్ నేను పొలిటికల్ ఎక్కువ యాక్టివ్ ఉండను. అంటే నాకు పొలిటికల్ న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వను. నాకు ఇంట్రెస్ట్ లేని జానరా పాలిటిక్స్ అన్నది. అంటే ఈవెన్ ఫ్రమ్ ద స్కూల్ ఆల్సో సోషల్ సబ్జెక్ట్ ఐమ్ వెరీ వీక్. సో బట్ అది ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత, బికాస్ ఆల్రెడీ డాక్యుమెంటరీ నేను చేసిన డాక్యుమెంటరీ నాకు ఆల్రెడీ ఆ ఇన్వెస్టిగేటివ్ దీంట్లో నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి, డబుల్ మర్డర్ ఇది సింగిల్ మర్డర్. అయితే దీనిపైన నేను ఇంకా సరే స్లోగా అసలు ఏంటి ఈ కేసు కొంచెం డెప్త్ లో తెలుసుకుందామన్న ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ అయింది జర్నీ. సో నేను అలా రీసెర్చ్ చేయడము, వెతకడము, దానిపైన చాలా మంది చాలా ఒపీనియన్స్ మాట్లాడారు టీవీలలో, డిబేట్స్లలో, న్యూస్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి కూడా వెళ్ళడం, మారుతూ రావడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేంజ్ అవ్వడం, చాలా హ్యూజ్ సబ్జెక్ట్ ఉంది, చాలా చేంజ్ ఓవర్స్ వచ్చినాయి. యా. సో అదంతా నేను బాగా రీసెర్చ్ చేసి అన్ని గ్యాదర్ చేసుకొని, ఇంటర్వ్యూస్ అన్ని చూసి, అందరివి డిబేట్స్ చూసుకొని, ఈ ఒక సైడ్ నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడుతున్నాడు, ఇంకో సైడ్, ఇవన్నీ గ్యాదర్ చేసి ఒక బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తయారు చేశాను. అవన్నిటిని డేట్ వైజ్ క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను అనమాట. అంటే మనకి 14th to 15th ఇంటర్వీనింగ్ నైట్ మర్డర్ జరుగుతుంది. సో 14th లేట్ నైట్ అండ్ 15th ఎర్లీ అవర్స్ లో మర్డర్ జరుగుతుంది. సో అక్కడి నుంచి నా డేట్ స్టార్ట్ రీసెర్చ్ కి. సో అక్కడి నుంచి క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎలా జరుగుతూ వచ్చింది, ప్రోగ్రెస్ ఏంటి కేసు పైన, సో ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళింది, ఏమేం థియరీస్ వచ్చాయి, ఏమేం కోణాలు వచ్చాయి, ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టుకున్నాను, కంటెంట్ రెడీ చేసుకున్నాను. అప్పుడు నాకు ఇది అంటే కంటెంట్ రెడీ చేసుకోవడం అవైలబుల్ గా ఛానల్స్ లోను, పేపర్స్ లోను, మీడియాలో దొరికిన ఇన్ఫర్మేషన్ ఒకటి, అదొక్కటే సరిపోదు కదా. అంటే ఈ కంటెంట్ రెడీ చేసుకున్నా గ్రౌండ్ రియాలిటీస్ లోకి వెళ్ళారా? వెళ్ళాను సార్, ఐఎమ్ కమింగ్ దేర్. సో ఈ కంటెంట్ అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు ఐ ఫెల్ట్ వై నాట్ ఐ టెల్ ఇట్ యాజ్ అ సినిమా, ఒక సినిమాగా నేను ఎందుకు తీయకూడదు అని. అక్కడ నేను ఐ ఫెల్ట్ లైక్ దీన్ని మూవీ చేయొచ్చు, ఇది ఐడియా బాగుంది, చాలా ట్విస్ట్లు టర్న్స్, మనం కూర్చొని ఒక ఫిక్షనల్ స్టోరీ రాయాలనుకుంటే కూడా మనం రాయలేనంత ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో. సో అలాంటి ఊహించడం కూడా కష్టం. సో అక్కడ జరిగిన సినారియోస్ అవి చాలా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను ఒక ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఓకే ఇది మూవీ చేద్దామని నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. దెన్ ఐ వెంట్ టు పులివెందుల. అక్కడికి వెళ్ళి దానికి రిలేటెడ్ పీపుల్ చాలా మందిని కలిసాను, అంటే సస్పెక్ట్స్ ని, అక్యూజ్ ని. ఐ ట్రై టు మీట్ సమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆర్ సమ్ పీపుల్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అంటే చేశారు సార్ అందరూ. అంటే ఈవెన్ దే వర్ ఓకే విత్ మీ రికార్డింగ్ ద ఇంటరాక్షన్ ఆల్సో. చాలా మంది నేను అడిగాను,
పోలీస్ దే డిడ్ంట్ అలౌ మీ టు రికార్డ్, బట్ అదర్ పీపుల్ చాలా మంది నేను ఇలా రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నా బికాస్ ఐఎమ్ ప్లానింగ్ టు రీసెర్చ్ మోర్, నేను ఇది చేస్తే ఒక మూవీలా చేస్తాను ఆర్ ఒక డాక్యులా చేస్తాను అని అంటే దే లవ్డ్. సో అలా చాలా మందితో గంటల గంటల ఇంటరాక్షన్ నేను రికార్డ్ చేసుకొని వచ్చి. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు సార్. అక్కడ ఇప్పుడు యు బేస్డ్ ఆన్ వివేకానంద రెడ్డిస్ మర్డర్ ఓన్లీను? ఎస్. అందులో అక్కడ ఇంట్లో పనిచేసేవాళ్ళు, దానికి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికారా? దొరికారు సార్. కంటెంట్ రికార్డ్ చేసుకునే చాలా మంది మాట్లాడారా? అంటే దే గేవ్ దట్ పర్మిషన్ ఫర్ మీ టు రికార్డ్ ఫర్ మై రీసెర్చ్. సో అండర్ వన్ ప్రామిస్ దట్ ఐ వోంట్ గివ్ ఇట్ టు ఎనీవన్ ఎల్స్. సో అంటే నేను సినిమాగా చూపించేస్తూ మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వడం ఏముంది? బట్ ఎవరు ఏది మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు నేను చెప్పట్లేదు. సినిమాలో సో అది జస్ట్ ఒక ఎథికల్ గా నేను ఐ డింట్ వాంట్ టు రివీల్ నాకు హూ ఆల్ హెల్ప్ మీ విత్ ద రీసెర్చ్ అన్నది ఐ డింట్ వాంట్ టు రివీల్. అదే ఇప్పుడు కూడా రివీల్ చేయలేరు అయితే? No sir, అంటే బట్ వాట్ ఎవర్ ద రీసెర్చ్ ఐ హావ్ డన్ ఇట్స్ వెరీ వెల్ డన్ బికాస్ నేను సాలిడ్ గా ఆల్మోస్ట్ 1 year పైగానే స్పెండ్ చేసి ఉంటా. ఈజీగా 1 year to 14 months వరకు ఓన్లీ రీసెర్చ్ పైన స్పెండ్ చేసా. అంటే బికాస్ నాకు నేను ఎప్పుడైతే ఇది సినిమా తీయాలని నేను డిసైడ్ అయ్యానో అప్పుడు ఐ నో దట్ దీనికి ప్రొడ్యూసర్ ఎవరైనా దొరకడం కష్టము. సో నేను చేయాలనుకుంటే నేనే పూలింగ్ చేసుకోవాలి. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్. సో నా డెబ్యూకి కూడా నేనే, మా మమ్మీ ప్రొడ్యూస్ చేశారు, మేమే సొంతంగా చేసుకున్నాం. సో ఈసారి మమ్మీని ఇన్వాల్వ్ చేయొద్దు, బట్ సమ్హౌ ఐ హ్యావ్ టు పూల్ ఇన్ ద మనీ, నేనే చేసుకోవాలి, నా ఫ్రెండ్స్ అలా చేసుకోవాలి. సో నేను అది చేయాలి అంటే నా రీసెర్చ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, నేను ఎంత కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి అన్నది నేను చాలా కాన్షియస్ గా ఐ మేడ్ ఇట్ sure that I was very much confident before going on to the next level of materializing the film. So ee research anta chesi then daniki nenu konni statements kuda, there were many statements in public ee case ki sambandhinchi chaala mandi ichina statements kuda they are leaked media lo unnai, public lo unnai, meer ippudu kuda Twitter lo velli search chesthe konni statements media lo. సో ఆ స్టేట్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని అన్ని చేసుకొని దెన్ ఐ రీచ్డ్ అవుట్ టు కపుల్ ఆఫ్ జర్నలిస్ట్ ఫ్రమ్ నార్త్ హూ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్ అండ్ హూ డిడ్ లాట్ ఆఫ్ డిగింగ్. సో నార్త్ లో అంటే మీడియా పర్సన్స్, నేషనల్ లెవెల్ జర్నలిస్ట్ లు. సో దెన్ ఇంకా అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ. ఒక స్క్రీన్ ప్లే లో రాయడం స్టార్ట్ చేశా. ఆ రైటింగ్ ప్రాసెస్ కూడా ఇట్ టుక్ అరౌండ్ 6 to 7 months ఆఫ్ రైటింగ్ ప్రాసెస్. సో అదంతా అయిన తర్వాత ఐ ఫెల్ట్. అంటే ఏ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ చెప్పారు సార్? ఇప్పుడు దీంట్లో వివేకానంద రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారా? నో, ఆయన చనిపోయాక జరిగే స్టోరీ. నో మై గెట్ టు నో మై క్వశ్చన్. నేను వివేకానంద రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారా అని ఎందుకు అడిగానంటే, ఇఫ్ యు టేక్ ది స్టాండ్ ఆఫ్ వివేకానంద రెడ్డి యాజ్ ఎ పర్సన్ హూ డైడ్ ఇన్ ఎ కేస్, ఇప్పుడు అట్నుంచి చెప్పుకుంటూ వస్తే కనుక యూ విల్ 100% టేక్ ది సైడ్ ఆఫ్ వివేకానంద రెడ్డి. అతనికి అన్యాయం జరిగింది, అతను అటువంటి ఒక దారుణానికి బలయ్యాడు అని చెప్పడం జరుగుతుంది. లేదు ఇంకొక యాంగిల్లో తీసుకుంటే 50-50 ఉంటాయి. అంటే ఏం జరిగింది, ఎలా జరిగి ఉంటుంది అన్నది. Of course, everything is open on media. ఈ రోజున మన నుంచే స్టార్ట్ అయిపోయింది కదా ప్రోబింగ్ అంతా కూడా. అందుకని అడిగాను అనమాట. బేసిక్ గా పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే the whole driving the character that drives the whole story and screenplay is my police officer Sudha. సో బేసిక్ గా ఈ సుధా క్యారెక్టర్ ని నేను ఇప్పుడు మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఈ కేస్ ని టాకిల్ చేశారు. ఓ క్యారెక్టర్ చేసాం బికాస్ మనకి ఊరుకుంటే క్యారెక్టర్ చేంజ్ అవుతే వీ కెనాట్ కనెక్ట్ కాబట్టి. సో వాళ్ళందరినీ ఓ క్యారెక్టర్ కింద రాసుకొని నేను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ సుధారావు. సో షీ ఈస్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్సెస్. సో తను ఎలా అయితే ఆ అమ్మాయిని పాత్ర, సో తను హౌ షీఈస్ డిస్కవరింగ్ ద థింగ్స్, అసలు ఎలా అవుతుంది ఏంటి, ద వే షీఈస్ ఇంట్రాగేటింగ్, అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేదంతా ఇట్స్ ఆల్ ఆడియన్సెస్ పర్స్పెక్టివ్. సో ఆడియన్సెస్ మెయిన్ గా వీళ్ళని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేది సుధా. సో తన పర్స్పెక్టివ్ లో చాలా న్యూట్రల్ గా వెళ్తూ ఉంటుంది. అంటే దెర్ ఆర్ నో సైడ్స్ టేకన్ ఇన్ దిస్, వెరీ జెన్యున్ గా హౌ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెండ్ అన్నది మనం చూపిస్తాం. సో దట్స్ వై ద జానరా దట్ ఐఎమ్ పుట్టింగ్ అవుట్ ఆర్ అటాచింగ్ విత్ మై ఫిల్మ్ చాలా కేర్ఫుల్ గా, నేను పొలిటికల్ అనే వర్డ్ అటాచ్ చేయట్లేదు.
ఇట్స్ అ ప్రాపర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బట్ పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్ అయ్యింది కదా, హౌ కెన్ యూ అవాయిడ్ ఇట్? వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఐ కమ్ టు దట్. ఇప్పుడు పొలిటికల్ గా మీరు చూస్తే అసలు దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద ఫిల్మ్ పొలిటికల్ గా. ఇప్పుడు ఎలాగైనా వారంలో రిలీజ్ అవుతుంది. బట్ వివేకానంద రెడ్డి ఈజ్ అ పొలిటీషియన్, హీ ఈజ్ అ పీపుల్స్ పర్సన్. ఆ క్యారెక్టర్ ని నేను ఎస్టాబ్లిష్ చేయడం, బికాస్ ఐ కెనాట్ చేంజ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ మై క్యారెక్టర్. 100%. సో ఆ క్యారెక్టర్ ని నేను ఇంటాక్ట్ ఉంచడం కోసము ఆ సర్టెన్ చిన్న చిన్న పొలిటికల్ గా చూపించాల్సి వస్తుంది. అంటే ఆయన క్యాంపెయిన్ చేసే సీన్స్ అలాంటివి ఉన్న దాంట్లో నేను టచ్ చేశాను. బట్ దెర్ ఈస్ నథింగ్ పొలిటికల్ or anything which is deviating or leviating towards any political scenario. బట్ అది దానివల్ల ఇన్కంప్లీట్ ఫిల్మ్ అవుతుంది కదా అది. ఎందుకంటే దేర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ అప్రోర్, దారుణమైన ఆరోపణలు ఉన్నాయి దాని మీద. వివేకానంద రెడ్డి గారు అమ్మాయి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడారు, మొత్తం పొలిటికల్ పార్టీలు అన్ని మాట్లాడినాయి, పేపర్స్ రాసినవి కూడా ఇది ఇలాగే జరిగింది, దీనిలో ఈ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు అది లేనప్పుడు సినిమాలో ఏం చెప్పినట్టు? సినిమాలో అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లేనప్పుడు ప్యూర్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పాను సార్. సో ప్యూర్ గా భయపడ్డారా పొలిటికల్ తీసుకురావడానికి? నాట్ రియల్లీ. భయపడితే నేను ఈ సబ్జెక్టే ముట్టేదాన్ని కాదు. అంటే మీరు డీల్ చేసింది కేవలం ఒక మర్డర్ మిస్టరీ, వెరీ ట్రూ, యాంగిల్ లోనే డీల్ చేశారు. కానీ మర్డర్ మిస్టరీ సినిమాల్లో కూడా ఎక్కడో అక్కడ అసలు కల్ప్రిట్ వీడు, క్రిమినల్ వీడు అని చెప్పక తప్పదు. అది క్రియేటెడ్ క్యారెక్టరే కావచ్చు, కల్పించిన పాత్రే కావచ్చు, బట్ యూ హ్యావ్ టు ల్యాండ్ అట్ వన్ క్యారెక్టర్. ముందు చీట్ చేస్తారు సినిమాలో, వీడేమో అని ఒక డౌట్ క్రియేట్ చేస్తారు, వాడు కాదు ఇంకోటి మీద క్రియేట్ చేస్తారు, టు కంటిన్యూ ది స్క్రిప్ట్ అండ్ టు సస్టైన్ ది ఇంట్రెస్ట్ ఫిల్మ్ లో. అది నిలబెట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ గ్రిప్పింగ్ గా ఉండాలి కదా డ్రామా. సో అలా లాస్ట్ లాగా వెళ్ళి అరే వీడు కాదు వీడు అనుకుంటారు, వాడు అనుకుంటారు, వీడు కాదు వాడు కాదు, సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోతుంది కదా. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ పాయింట్ దగ్గరైనా అసలు కల్ప్రిట్ వీడు అని, ఏది కన్కాక్టెడ్ స్టోరీ అది, మీరు గదిలో కూర్చొని రాసుకున్న కథే. బట్ ఇప్పుడు ఇక్కడ ఇది జరగకపోతే ఏం చెప్పినట్టు మీరు సినిమాలో? సార్ అంటే ఇప్పుడు నాకు ఐ కెనాట్ కంక్లూడ్ ఆర్ గివ్ మై ఒపీనియన్ బికాస్ it is still open in the court. It's still being investigated. Of course. So ఇప్పుడు ఏవైతే థియరీస్ అన్ని ఉన్నాయో దీంట్లో మీరేం నమ్ముతున్నారు డైరెక్టర్ గా? అదే నేను సినిమాలో తీసాను సార్. నేను రీసెర్చ్ చేసి నేను ఓకే ఇది ఉండొచ్చు అందుకే ఇది ఉంది అని నాకు దానికి సంబంధించి ఏమనిపించింది, దట్ ఈస్ వాట్ మై ఫిల్మ్ ఇస్ సార్. దట్ ఈస్ వాట్ మై ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. నాకు ఒక మూవీ ఉంది సార్ తల్వార్ అని చెప్పి, హిందీలో మేఘ్నా గుల్జార్ డైరెక్ట్ చేశారు. అది 2015 లో వచ్చింది మనకు మూవీ. వెరీ సిమిలర్ ప్యాటర్న్ లో ఉండే కథ. అక్కడ ఆరుషి తల్వార్ అనే అమ్మాయి ఒక వెరీ తన ఇంట్లోనే మంచం పైన తను చనిపోయి పేరెంట్స్ డిస్కవర్ హర్ బాడీ. అక్కడ కూడా మల్టిపుల్ థియరీస్ ఉంటాయి. పేరెంట్స్ చంపారని ఒక థియరీ ఉంది, ఆర్ మైగ్రెంట్ లేబర్ వాళ్ళ ఇంట్లో ఉన్న లేబర్ చంపారు అన్నట్టు ఒక థియరీ ఉంది. దాంట్లో మళ్ళీ పేరెంట్స్ అనే కదా ఫైనల్ గా ఏదో అది కేసు ఇంకా నో సార్ దానికేమి ఇది రాలేదు. సో దాంట్లో మర్డర్ అవుతుంది, క్రైమ్ సీన్ కాంప్రమైజ్ అవుతుంది, లోకల్ పోలీస్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద క్రైమ్ సీన్, దెన్ ద కేస్ ఎస్కలేట్స్ టు సిబిఐ. ఇది సేమ్ స్క్రీన్ ప్లే లో పడే స్టోరీ. ఇక్కడ ఇప్పుడు దానికి అరుషి కేసులో ఇప్పుడు దేర్ ఈజ్ ఇంకా స్టిల్ దేర్ ఈజ్ ఎ పెండ్యులం. ఏది ఇదా అదా అన్నది తేల్చలేకపోయారు. అండ్ మోర్ సైడ్ పేరెంట్స్ మీదకే వెళ్ళింది. అప్పుడు రియల్ టైం కేసులో పేపర్స్ మీడియా అంతా వాళ్ళే చేశారు అన్నట్టుగానే ఎడ్యుకేట్ చేసి రాశారు. అక్కడ అంత 90% ఇన్క్లినేషన్ అటుపక్కే కనిపించినట్టుగా. ఇప్పుడు ఇక్కడ 100% ఇన్క్లినేషన్ ఎటుపక్క ఉంది. ఇప్పుడు అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు,
దస్తగిరి. ఓకే. దస్తగిరి ఏం చెప్పాడు సార్? నాకు దస్తగిరి ఇంటర్వ్యూలో వాట్ కాట్ మై అటెన్షన్ ఈస్, ఒక మర్డరర్ కూర్చొని చాలా రుబాబ్గా మర్డర్ ఎలా చేశానని చెప్పేది నాకు దట్ కాట్ మై ఇంట్రెస్ట్. ఇప్పుడు దస్తగిరిని ఎవరు అపాయింట్ చేశారు దేనికి? మర్డర్ కి. అది యూ కెన్ సీ ఇన్ ద ఫిల్మ్. నేను అంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న తమాషా ఉంది ఇప్పుడు మీరు చేసిన సినిమాలో. ఆ తమాషా ఏంటంటే పీపుల్ నో ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే, బట్ వై ఇట్ హెస్ నాట్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ పనిష్మెంట్ ఈస్ ఏ $1 million క్వశ్చన్. ఎందుకు పనిష్మెంట్ వరకు వెళ్ళట్లేదు, ఎందుకు అసలు కల్ప్రిట్ ని బయటికి తీసుకొచ్చి నిలబట్టలేదు? ఏంటమ్మా, వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడింది. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడారమ్మా? వాళ్ళు మాట్లాడిన దానిలో నీకు అర్థమైంది ఏంటి సార్? ఇప్పుడు నేనేం చేశానంటే ఎవరేం మాట్లాడారు అన్నది మనం నేను ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని, బికాజ్ మీరు 14 నెలలు దీని మీద చాలా కష్టపడి రీసెర్చ్ చేసి బోల్డ్ టైం స్పేర్ చేసి సినిమా తీశారు. ఏం మాట్లాడారు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి షర్మిల్ గారు? ఏం మాట్లాడారు సార్? వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు అంటే బయాస్ అయిపోయి మాట్లాడారు. వాళ్ళు బయాస్ అయ్యారా, న్యూట్రల్ గా మాట్లాడారా, లేకపోతే రియల్ గా మాట్లాడారా అన్నది ఐ డోంట్ వాంట్ టు ఆథెంటికేట్ ఎనీథింగ్. నా రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, క్రైమ్ సీన్ ఎలా కాంప్రమైజ్ అయింది, ఈ థియరీస్ ఎలా వచ్చాయి అన్న దానిపైన నా రీసెర్చ్ కానీ నా స్టోరీ స్క్రీన్ ప్లే కానీ రన్ అయ్యేది దానిపైన. మీరు స్క్రీన్ ప్లే మొత్తం సినిమా తీసే రిలీజ్ కి దగ్గరగా ఉందమ్మా. మీకు అసలు ఏ పార్ట్, టోటల్ పార్ట్ లో మీకు డైరెక్టర్ గా అంటే మీరే ఇన్వెస్టిగేటర్, మీరే పోలీస్ ఆఫీసరు, మీరే క్రిమినల్, మీరే బలైపోయిన పార్టీ కూడా మీరే, రైట్? ఇన్ని క్యారెక్టర్లు మీరైతే గాని మీరు ఆ కథ రాయలేరు, స్క్రీన్ ప్లే చేయలేరు, సినిమా తీయలేరు. ఓకేమ్మా, ఇప్పుడు మీకు పర్సనల్ గా ఒక రైటర్ డైరెక్టర్ గా మీకేమనిపించింది అంటే అబౌట్ ద ఫిల్మ్? ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నా. ఇన్సిడెంట్ గురించి వన్ థాట్ దట్ రియల్లీ అంటే నాకు అంటే నన్ను క్వశ్చన్ చేసేలా, నన్ను ఆలోచించేలా చేసిన ఒక స్ట్రాంగ్ థాట్ ఏమనిపించిందంటే, ఇంత పెద్ద పర్సన్, ఆల్మోస్ట్ మనకి షాడో సీఎం లాంటి పర్సనాలిటీ, వెరీ పాపులర్ పర్సన్, వెరీ గుడ్ మ్యాన్, లవ్డ్ బై పీపుల్. సో నేను రీసెర్చ్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఆయన్ని ప్రేమతో వివేకం సార్ అని అంటారు. అదే చెప్పారు, వివేకం సార్. ఎనీ టైమ్ యూ గో టు హిస్ హౌస్, అంటే మనకి జనరల్ గా పొలిటీషియన్స్ కి ఇంట్లో కొంచెం స్పేస్ ఉంటది, ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఏదో సమ్ సార్ట్ అవుట్ చేసి పంపించేలా. ఎనీ టైమ్ యూ గో, యూ డోంట్ కమ్ అవుట్ వితౌట్, నీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లేకుండా యూ డోంట్ వాక్ అవుట్. సమస్యకి పరిష్కారం లేకుండా బయటికి రారు. So, and when I spoke to few people who used to work for him, ఆయన డైలీ ఏం తింటారంటే కొన్ని మన పల్లీలు ఉంటాయి కదా సార్, ఉడకబెట్టుకొని కొన్ని పల్లీలు, ఒక పప్పన్నం, ఒక పెరగన్నం. అంటే అంత పెద్ద పొలిటీషియన్ కూడా, అంత పెద్ద డబ్బు ఉండి, అంత పెద్ద ఇది ఉండి, నో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ నాకు లావిష్ గా ఇలా కావాలి, వాళ్ళ చికెన్ మటన్, అంటే చాలా సౌమ్యుడు people's person. So how can a person like this be murdered so brutally? So నా క్వశ్చన్ ఏమొచ్చిందంటే, నా అంతరాత్మ నాకేం క్వశ్చన్ చేసిందంటే, what killed him, not who killed him. That is what my screenplay is all about. ఆయనని ఏం చంపించింది, what could has led for his murder, not who murdered him. సో నేను అటు సైడ్ వెళ్ళలేదు రీసెర్చ్ లో. నా రీసెర్చ్ అంతా అదే ఉంటుంది, నా స్క్రీన్ ప్లే అంతా అదే ఉంటుంది. వాట్ కుడ్ హ్యావ్ లెడ్ ది సర్కమ్స్టాన్సెస్ ఫర్ హిమ్ టు బి మర్డర్డ్. ఏమనిపించింది? దట్ ఈస్ వాట్ మై స్క్రీన్ ప్లే. అంటే ఇక్కడ మీరు చాలా లాజికల్ గా మాట్లాడుతున్నారండి. నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు వాట్ లెడ్ టు మర్డర్ హిమ్, నాట్ హూ. ఓకే, వాట్ లెడ్?
అక్కడ దాని ముందు ప్రెసిడెంట్స్ ఉన్నాయి, అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన ఒకదానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి జరిగిన డిస్కషన్ లో, అవి కూడా పేపర్ లో వచ్చినవే, రైట్? ఆయన హీ టుక్ అన్ ఇండిపెండెంట్ స్టాండ్, హీ డిడ్ నాట్ ఈల్డ్ ఒక పొలిటికల్ ప్రెషర్ కి ఆయన తలవొగ్గలేదు, రైట్? చాలా అన్వీల్డీగా అయిపోయారు ఆయన. ఒక సర్టన్ సెక్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ కి అతను కంప్లీట్ గా ఒక హార్డ్ నట్ జాగర్ నట్ అయిపోయాడు. ఓకే, అప్పుడు ఎవరికి ఆయన అపోజిషన్ సార్? అంటే ఇప్పుడు దీంట్లో బేసిక్ గా దేర్ ఆర్ ఫ్యూ థియరీస్ ఇన్ దిస్. heart stroke or for the benefit of it's bullshit. Of course it's bullshit. heart stroke అంత బ్లడ్ చూపిస్తారా మీరు సినిమాలో? నేను అందుకే అది పెట్టాను. లీటర్ బ్లడ్ పోసారు మీరు అక్కడ, హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంత. So I'm talking about what are all the theories that were generated annadi. So there is that theory, there is political benefit kosamu anna oka theory undi, there is lot of theories unnai. So మీకు లెజిబుల్ గా అనిపించిన థియరీ ఏదమ్మా? నేను పర్సనల్ మీరు సినిమాలో ఏం చూపించారో నేను అడగట్లా, ఎందుకంటే రేపు 24వ తారీఖు కదా, సస్పెన్స్ చెప్పేస్తే ఇబ్బంది కదా, అది నేను దాన్ని అడగట్లేదు. మీరు ఏమి నమ్మారు? ఇప్పుడు యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూఆర్ జస్ట్ నాట్ ఎ లే మ్యాన్. మా తెలంగాణలో అంటారు అన్పడ్ గవరా అని. అన్పడ్ గవరా కాదు, యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ. మీరు ఈ సినిమా చేయడం కూడా చాలా డీప్ రీసెర్చ్, థరో రీసెర్చ్ తో, ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా మీ మీద 100% క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ ఏంటి? థ్రెట్స్ వస్తాయి. తేడా వస్తే థ్రెట్లే. Let it come sir, we'll see. అంటే when I chose this subject, you're ready amma? Not ready. అంటే నేను I don't think so threats వస్తాయి నేను అనుకోవట్లేదు సార్. అంటే మీరు అక్కడే నేను ఆపుతున్నా మిమ్మల్ని. ఎక్కడంటే నేను ఇందాక అడిగింది అదే. ఇప్పుడు మీరు ఎవరు చేశారన్నది కాదు, దేని వల్ల అది జరిగింది, వాట్ ప్రాంప్టెడ్, విచ్ యాంగిల్ ప్రాంప్టెడ్ టు మర్డర్ హిమ్ అన్నదే మీ పాయింట్. No, you got it wrong. What led to his murder అంటే you are thinking like motive of the murder అన్నట్టు మీరు అనుకుంటున్నారు. అవును. No, I am telling, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు who is a very close political associate of వివేకానంద రెడ్డి గారు. సో ఇప్పుడు ఆయనతో 2017 MLC ఎలక్షన్స్ అప్పుడు ఒక ఇది అవుతుంది, తనతో పడదు. అది అంతే, నేను డీటెయిల్ గా ఐ హ్యావ్ అ నైస్ సీన్ ఇన్ ద మూవీ. సో ఇప్పుడు ఆయన్ని వెళ్ళి చెంపదెబ్బ కొడతాడు, తనకి ఈయనకి రప్చర్ అవుతుంది, అంతా అవుతుంది. బట్ అగైన్ దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్. After few months they again become good friends and he has again traveled with him like a political associate. Ala not just him, తన దగ్గర ఉన్న వర్క్ చేసే పీపుల్ కానీ, తనకు రిలేటెడ్ పీపుల్ కానీ, అంటే డిడ్ హీ ఫీల్ హెల్ప్లెస్ ఆర్ అంటే నాకు ఐ డెంట్ అండర్స్టాండ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరు బాగా డిసీవ్ చేస్తారు, మనం దానికి వెళ్ళి రిటాలియేట్ అయ్యి మనం వస్తాం, దాని తర్వాత ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ వీ కెనాట్ బి బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ అలాంటి కొన్ని ఉన్నాయి. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అన్నది పాయింట్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు రాజకీయాలు. ఇలాంటి సిచ్యువేషన్స్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ హిస్ లైఫ్ లో చాలా మందితో అలా ఉన్నాయి. విచ్ హీ సమ్హౌ అంటే వీళ్ళందరితో ఎందుకు అసోసియేట్ అయ్యారు ఈయన అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మనకి. అది నా స్క్రీన్ ప్లేలో నేను చూపించుకుంటూ వెళ్తాను. సో అంటే ఆయన లోన్లీనెసా, లేకపోతే హిస్ దిస్ థింగ్ టు హ్యావ్ కంపెనీ అరౌండ్ హిమ్, ఆర్ అలాంటి క్వశ్చన్స్ లో అంటే ఇప్పుడు చిన్న మాట, రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు అలవాటు ఏంటంటే ఆయన పేరు రూపాయి డాక్టర్ కదా, వాళ్ళ చుట్టూరా మనుషులు ఉండడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పడుకున్న టైం తప్పితే తక్కువ టైం అంతా మనుషులతో వాళ్ళు ఉండడం, వాళ్ళతో మనుషులు ఉండడం వాళ్ళకి అలవాటు. రాజశేఖర రెడ్డి గారికి అదే అలవాటు, వివేకానంద రెడ్డి గారికి ఆయన స్థాయిలో, ఆయన ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, ఇంకోటి అయితే ఇంకోటి, బట్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ అమాంగ్ ద పీపుల్ కదా. సో శాశ్వత శత్రుత్వాలు మిత్రత్వాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఎవరైనా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకుంటే
వాళ్ళు ఇన్వైట్ చేసేస్తారు. మరి రాజశేఖర రెడ్డి గారిని దూషించిన వాళ్ళు ఎంతమంది వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారు? బట్ అంటే వెన్ యూ peep into his personal life and tana perspective nunchi, if you look at the things and these people and all, adi ayana emana helplessness valla, or I felt it's very mysterious psyche that, you know, why he was going back to the people who betrayed him. Adi oka interesting angle naaku anpichindi. So aa angle lone what could have led, you know, all these instances which ఫైనల్ గా మనకు ఆ మర్డర్ కి లీడ్ అవ్వడానికి వాట్ ఆల్ కుడ్ హావ్ యాడెడ్ టు దిస్ అన్నదే నేను అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ని వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫిల్మ్, వాట్ మై రీసెర్చ్ ఇస్ ఐ హావ్ ఓపెన్డ్ అప్. మీరు సారీ యు విల్ కంటిన్యూ. మీరు ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి, ఒక వర్క్ జరుగుతున్నది అని తెలిసినప్పుడు మీకేమీ కాల్స్ గట్రా రాలేదా? ఇది ఇలాంటి కథను ఎందుకు మీరు ఎంచుకున్నారు, లేకపోతే మీరు ఇలాంటి ఇది ఎందుకు మీరు చేస్తున్నారు, డోంట్ డూ, ఎందుకంటే ఏమి రాలేదు సార్, ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు. మేబీ ఫస్ట్ లుక్ టీజర్ వచ్చాక ఏమన్నా వస్తాయేమో అని అనుకున్నాను, బట్ ఏమీ రాలేదు. అండ్ లక్కీగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది 2 days బ్యాక్. ట్రైలర్ కి కూడా యాక్చువల్లీ మంచి రెస్పాన్స్ ఉంది. అంటే నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ నో ఇట్స్ రిస్కీ సబ్జెక్ట్, ఐ నో దట్ మేబీ ఏమన్నా ఇలా మీరు అన్నట్టు ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే కూడా మనకి మధ్యలో ఆపేయాల్సి వస్తుందా, చేయాల్సి వస్తుందా, మనకు అది తెలీదు, ఎలా ఉంటుందో తెలియదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ? నో సార్, నాట్ అట్ ఆల్. ఏం బ్యాక్గ్రౌండ్ మీది? అంటే మై మామ్ లివ్స్ ఇన్ యుఎస్. నేను చిన్న ఉన్నప్పుడే మా పేరెంట్స్ సపరేట్ అయిపోయారు. సో మేము 5 sisters. అమ్మ యుఎస్ లో ఉంటారు, సిస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు. సో నేను ఇక్కడ ఐ స్టేట్ బ్యాక్ టు మేక్ ఫిలిమ్స్. తెలుగులో నేను నా మంచి ఫిలిమ్స్ తీయాలి, మంచి ఫీమేల్ సెంట్రిక్ అండ్ మంచి స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ రాయాలి అన్నది ఐ లైక్ ఇట్. దట్స్ మై. మరి అవన్నీ వదిలేసి ఈ హత్యలు, కుట్రలు, గొడవలు, రక్తపాతాలు? థ్రిల్లర్ ఇస్ మై ఫేవరెట్ జానర్ సార్. సో థ్రిల్లర్ లోనే ఐ యామ్ ట్రైయింగ్ టు రైట్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్. ఓకే. సో మీరు నా డెబ్యూ చూస్తే కూడా అది సైకలాజికల్ థ్రిల్లర్. మీరు చెప్పారు కదా, నేను విన్నాను, బాగుంది అది కంటెంట్. సో దాంట్లో కూడా ఫీమేల్ సెంట్రికే. దీంట్లో కూడా మన కథనంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేది పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్. 90% అందరూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీంట్లో ఉంది, మేల్ ఆఫీసర్సే. బట్ వై కాంట్ బి అ ఫీమేల్ ఆఫీసర్ అన్నట్టు ఐ రోట్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ ఇన్ దిస్. సో సో దట్ ఈస్. ఇప్పటికైతే మీరు అడిగినట్టయితే నథింగ్ ఏం రాలేదు. అంటే మీరు సేఫ్ గేమ్ ఆడారా అనిపిస్తుంది నాకు. అంటే బికాజ్ మీరు అన్ని రీసెర్చ్ చేశారు, మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, అర్థం కాకుండా ఉండదు. ఓకే. వాట్ కుడ్ హ్యావ్ ట్రాన్స్పైర్డ్, ఏం జరుగుంటుంది వెనకాతలు అన్న దాని మీద ఇంత జరిగిన తర్వాత, దస్తగిరి ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీడియా కవరేజెస్ అన్ని చదివిన తర్వాత, మీడియా రిపోర్ట్లు అన్ని తరోగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఉంటుందా ఏం జరిగి ఉంటుందో? సార్ నాకు తెలుసా తెలీదా అన్నది నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, చెప్పదలుచుకోలేదు. బట్ ఐ కెన్ ఓపెన్లీ టెల్ వాట్ ఐ హావ్ షోన్ ఇన్ ద ఫిల్మ్. అది ఓకే. ఇప్పుడు అది ఇవాళ మీరు చెప్పపోయినా 24వ తారీఖున మేము చూసేస్తాం. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. నేను ఎందుకు మిమ్మల్ని తరచి అడుగుతున్నానంటే, ఇది చాలా వేవ్స్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ ఇది. ఆయన ధర్మరాజు వివేకానంద రెడ్డి గారు ఈజ్ ఎ పీపుల్స్ పర్సన్. ఐ నో హిమ్, ఐ ఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. Nice. వివేకానంద రెడ్డి గారికి నేను చాలా క్లోజ్. అది జరిగిన తర్వాత నేను ఐ వాజ్ రియల్లీ స్టార్టిల్డ్. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇలా జరగడం ఏంటి అని చెప్పి. సరే, రోజుకో రిపోర్ట్ వస్తున్నది, రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి, కొన్ని స్ట్రాంగ్గా వస్తున్నాయి, కొన్ని దాన్ని మీడియోకర్ రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఓకే మీరు చూపించలేకపోవచ్చు, ఎందుకంటే మీరు పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, లేదా ఎందుకు అనవసరంగా రిస్క్ అనేనా అనిపించవచ్చు, హ్యూమన్ మైండ్ కదా. సో మీరు అలా మర్డర్ మిస్టరీలు అంటే మీకు ఇష్టం కాబట్టి అక్కడ వరకే కన్ఫైన్ అయిపోయి చేయొచ్చు వెరీ ట్రూ కదా.
కానీ వాట్ ఈస్ ది లెజిబిలిటీ ఇన్ దట్ అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఏది చెప్పకుండా సినిమా ఊరికే ఏది చెప్పకుండా అంటే వై ఆర్ యూ థింకింగ్ దట్ నేను ఒక కంక్లూజన్ ఇస్తేనే ఇది ఒక సినిమా కింద కంప్లీట్ అవుతుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే లేకపోతే కాదు, ఇప్పుడు మీరు తీసిన సినిమా ఏమవుతుంది, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు దగ్గర నుంచి వరుసగా వచ్చిన కవరేజెస్, ఛానల్స్ లో వచ్చిన ఫుటేజ్ అండ్ పేపర్లో వచ్చిన న్యూస్లు, ఇంతకు మించి మీ దానిలో ఏమి ఉండదు. అప్పుడు మీరు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సార్. అండర్ఎస్టిమేట్ అయ్యలేదమ్మా. With all due regards, your film must have been very superior in content wise. I'm telling in terms of the research. నేను అదే అంటున్నానమ్మా. మీరు అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మీకేనా అర్థమైందా లేదా అని ఒక్క మాట. నాకు అర్థమైంది సార్. అర్థమైంది బట్ నేను అది ఏంటి అర్థమైంది అది ఐ డోంట్ వాంట్ టు టెల్. అంటే నేను ఆ యాంగిల్లోకి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నా సినిమా ఎక్కడ ఆగిపోతుందంటే ఈ కేసు అన్ని ఓపెన్ చేస్తాను, మల్టిపుల్ యాంగిల్స్ లో ఏముండొచ్చు, ఏం అయి ఉండొచ్చు, వాట్ కుడ్ హావ్ లెడ్ టు దిస్ అన్నది ఐ ఓపెన్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి నేను ఎందుకు ఇది ఓపెన్ చేశాను అన్నదానికి దానికి రిలేటెడ్ కొన్ని హింట్స్ వదులుతాను, లైక్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇస్ అప్రోచింగ్ దట్ యాంగిల్. సో అలా అన్ని వదిలి ఐ లీవ్ ఇట్ టు ది ఆడియన్సెస్ టు టేక్ ద కాల్. ఇక్కడ కూడా దేర్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇక్కడ కూడా మీరు అన్ని ఓపెన్ చేసి ఏం జరిగిందో చెప్పి దాని మీద ఒక హింట్ వదిలి అలాగా పోలీస్ ఆఫీసర్ ముందుకెళ్తుంటారు. వెళ్ళిన దాంట్లో కూడా అట్ వన్ పాయింట్ ఆడియన్స్ ఎక్కడో అక్కడ కన్విన్స్ అవుతాడు, ఎస్ ఇది ఇలా జరిగింది, వివేకానంద రెడ్డిని ఈ కారణంగా హత్య చేశారు. దాని మీద పొలిటికల్ స్టోరీస్ ఎన్ని వచ్చాయమ్మా. ఎందుకు వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్య చేయబడ్డారు అన్న దాని మీద చాలా సమగ్రంగా, చాలా సహేతుకమైన సమీక్షలు, ఆర్టికల్స్, స్టోరీస్ ఎన్ని వచ్చాయి, చాలా వచ్చాయి కదా. నాకన్నా మీరే బాగా చూసుంటారు, నేనేదో ఒకటో రెండో మిస్ అయ్యి ఉంటాను, బట్ మీరు ఏది మిస్ అవ్వరు కదా సినిమా చేసేటప్పుడు. సో మీ సినిమా మీరు కన్క్లూడ్ చెయ్యకపోతే మీరు మామూలుగా కథ రాసుకున్న దానికి కూడా కన్క్లూజన్ ఇస్తారుగా, మామూలుగా రాసుకున్న కథకి. సార్ అదే నేను చెప్తున్నాను సార్. అంటే ఒక ఫిల్మ్ ని మనం ఒక ఫుల్ సర్కిల్ చేయాలంటే దానికి ఎండ్ లో ఒక ఒపీనియన్ లేదా వీళ్ళే వాళ్ళే ఆర్ మనం ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్ దట్ ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ ఐ థింక్ దట్ క్లైమాక్స్ విల్ కీప్ యూ సో హుక్డ్. అంటే అది మీ మైండ్ ని ఒక ఫ్యూ అవర్స్ వరకు ఇట్ విల్ కీప్ యూ డిస్టర్బ్డ్. Okay. So very well made climax aithe undi, and I feel that my climax is the heart of the whole film. So that way I have given some kind of a full closure to the story, but I don't conclude on who did it or why they did it annadi. Nenu daniki I don't come to any conclusions. I just explore all the angles ante. So meer annattu I didn't want to go to that political deviation or inclination. దానివల్లే నేను స్టోరీలో కూడా పొలిటికల్ గా ఆస్పెక్ట్ ఏది ఉన్నా అది ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు మై స్క్రీన్ ప్లే అట్ ఆల్, బికాస్ ఫర్ 2 reasons సార్. మనకి చాలా ఇయర్స్ నుంచి, అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 5 years అనుకోండి రఫ్గా, 5 years నుంచి తెలుగులో వచ్చే ప్రతి పొలిటికల్ జానరా ఫిలిం హ్యాస్ బీన్ అ ప్రాపగండా ఫిలిం. ఎవ్రీ ఫిలిం మనకి పొలిటికల్ జానరాలో ఒక ఫిక్షనల్ స్టోరీ రాక చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ ఎలక్షన్స్ కి కంపల్సరీ ఏదో ఒక పొలిటికల్ ప్రాపగండా ఫిలిం వస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. మీరేం చూసారు వాటిలో? అంటే నేను ఈ మూవీస్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు సార్. చూడరా? నేను చూడను. ట్రైలర్ సో అండ్ సో రామ్ గోపాల్ గారు లక్ష్మీ సెన్టీఆర్ అని తీశారు, మొన్న వ్యూహం అని సినిమా తీశారు, అలా వస్తూ ఉంటాయి. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? నో, ఐ డోంట్ వాచ్. ఐ డిడ్ంట్ వాచ్ ఆల్సో. ఇట్స్ నథింగ్ అబౌట్ ఆర్జీవి గారు. I'm a big fan of his all previous works. సో నాకు రక్త చరిత్ర చాలా ఇష్టము, సత్య చాలా ఇష్టము. అంటే నాకు ఎప్పుడైనా ఆయన కలిస్తే ఐ వాంటెడ్ టు ఆస్క్ ఫ్యూ ఆయన సినిమాలలో కొన్ని సీన్స్ నేను అనుకున్నాను ఎప్పుడైనా, ఇఫ్ ఐ గెట్ టు టాక్ టు హిమ్, ఈ సీన్ ఎలా కంపోజ్ చేశారు, హౌ డిడ్ యూ షూట్ దిస్, అంటే యాంగిల్స్
అప్పట్లో మనకు అంత హై అండ్ ఎక్విప్మెంట్ కూడా లేదు. క్షణక్షణంలో ఒక మంచి షాట్ ఉంటుంది. సో హౌ డిడ్ హీ ఈవెన్ కంపోజ్ దట్ షాట్ అని ఇలా అడిగి తెలుసుకోవాలని I have a lot, respect for his work. You're a real student of cinema. Good. Yeah. Good. But I never liked these kind of political films which are purely made for propaganda. So అన్ఫార్చునేట్లీ మన తెలుగులో ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ ఇవే వస్తున్నాయి సార్. పొలిటికల్ అనగానే ప్రొపగండా కరెక్ట్. మనకి ఎలక్షన్స్ టైంలో వచ్చేస్తాయి. వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్పే స్టోరీలు చెప్తారు, వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు చెప్పేది చెప్తారు. అదే ఒకటే స్టోరీ ఇట్ సైడ్ నుంచి ఉంటుంది, ఇట్ సైడ్ నుంచి ఉంటుంది. అది ఇట్స్ వెరీ టైరింగ్ ఫర్ ఆడియన్సెస్ ఆల్సో. వేసి రుద్దుతా ఉంటారు. సో ఐ డోంట్ లైక్ ప్రొపగండా ఫిల్మ్స్ ఎట్ ఆల్. నేను ఇప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్ ని నేను ఎంత దూరం పెడితే అంత మంచిది అని నేను అనుకున్నాను దీనికి. బికాస్ అంటే ఈ స్టోరీ స్క్రీన్ ప్లేలో ఆర్ ది స్టోరీ దట్ ఐ హ్యావ్ రిటన్ యాజ్ అ హోల్, పాలిటిక్స్ ని ఐ హ్యావ్ టు అవాయిడ్ కంప్లీట్లీ అని నేను అనుకున్నాను. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ అ వెరీ న్యూట్రల్ స్పేస్. నేను సైడ్స్ తీసుకున్నానో లేకపోతే ఇలా అనే కాకుండా వెరీ న్యూట్రల్ స్పేస్ లో ఐ ఓపెన్ అప్ ఆల్ ది యాంగిల్స్ అండ్ ఐ లీవ్ ది జడ్జ్మెంట్ టు ది ఆడియన్సెస్ ఆర్. ఒక్క క్షణం సినిమా గురించి మర్చిపోదాం అమ్మా. మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ ఆన్ దిస్, మీకు డాక్టరేట్ ఇవ్వాలి దీని మీద. ఎందుకంటే 14 నెలలు రీసెర్చ్ చేశారు కాబట్టి. ఒక జనరల్ పర్సన్ గా, ఒక జనరల్ సిటిజన్ గా, లేదా మీరు అంత రీసెర్చ్ చేశారు కాబట్టి మీరు ఒక జర్నలిస్ట్ కూడా అన్నా తప్పు లేదు, తప్పేం లేదు. ఎందుకంటే మీరు జర్నలిస్టులు అందరూ ఎలా రీసెర్చ్ చేశారో, ఎక్కడ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి మీరు అందరితోని కన్వర్స్ చేసి ఇంటరాక్ట్ అయ్యి వచ్చిన మనిషి మీరు. ఏదో మీరు somehow you interacted. అది ఇంటరాక్షన్ విత్ ది కంటెంట్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంటరాక్షన్ విత్ ది కంటెంట్. మీకేమనిపించింది పర్సనల్ గా? చాలా పుష్ చేస్తున్నారు సార్. కాదమ్మా, నేను అంటుంది ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఇన్సిడెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పటి వరకు ఎవరు ఈ కంటెంట్ మీద సినిమా ట్రై చేయలేదు. మధ్యలో వచ్చింది కదా సార్ ఒకటి వివేకం అని. వచ్చింది, వివేకం రాలేదని నేను అంటలేదండి, వివేకం వచ్చింది. బట్ వాళ్ళు ఏం చూపించారు వివేకంలో? మీరు వివేకం సినిమా చూసారా? చూడలేదు సార్. ఎందుకంటే నాకు మేమంతా షూట్ స్టార్ట్ చేసి చాలా కష్టపడి ఉత్సాహంతో చేస్తున్న టైంలో సో మూవీ డైరెక్ట్ గా వచ్చేసింది వివేకం అని. మేము అప్పటికి ఐ థింక్ వీఆర్ ఇంకొక 10 days పెండింగ్ ఉంది షూట్ అంతే. అప్పటికి 99% షూట్ కూడా అయిపోయింది. ఒక 1 week ఏమో పెండింగ్ ఉంది మాకు షూట్ అంతే. మరి చూస్తుంటే మీరు ఏదైనా కొంచెం మార్చుకోవాలన్నా చిన్న రీషూట్ వచ్చింది. నేను తీసుకున్న సబ్జెక్ట్ ని ముందే ఎవరో తీశారు. అది ట్రైలర్ ఒకటి చూస్తే ద మేకింగ్ వాజ్ వెరీ బ్యాడ్. స్టోరీ ఏం చూపించారు అన్నది నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేదు. ద మేకింగ్ వాజ్ బ్యాడ్. ఒక సీరియల్ ఫీల్ లో ఉంది అది మేకింగ్. నాకు ఇంక ఇంట్రెస్ట్ పుట్టలేదు చూడాలని. చూసాక అంటే నేను ఒక స్టార్ట్ చేసే ముందు ఐ స్టార్టెడ్ ఇట్ ఆఫ్టర్ ఐ బిలీవ్డ్ ఇట్. What did you believe? For me, the story that I'm telling, the story that I'm going to show on 24th, okay, for me to step forward and start shooting it, or నేను ఆ సినిమా తీసే ముందు నేను నా స్టోరీని నేను నమ్మాలి. అప్పుడే నేను 100% నేను తీయగలుగుతాను. ఫెయిల్యూర్ సినిమాకైనా హిట్ సినిమాకైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కన్విక్షన్ తో నమ్మకపోతే చేయలేరు. So the story that I'm telling is what I felt. The story that I'm about to show is what I felt could have happened. అది నేను ఊరికే ఏదో ఇది చెప్పను. I have fact checked. నేను అవన్నీ కూడా I show it in the screenplay. అంటే ఫ్యాక్ట్ చెక్డ్ అంటే సార్ ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఫ్యాక్ట్ చెక్డ్ అని దానికి సంబంధించిన పెట్టలేను సినిమాలో, అది బాగోదు. బట్ along with time stamps, dates, for example, ఇప్పుడు అదేనమ్మా, నేను సారీ టు స్ట్రెయిన్ యూ, బట్ నేను ఇందాక నుంచి మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు మామూలుగా మూడోసారి ఇది మాట నేను అన్నాం, మామూలుగా రాసుకున్న కథకైనా డైరెక్టర్ హ్యాస్ టు కన్క్లూడ్ ద స్టోరీ. ఇగో ఈ కెమెరామెన్ చంపేశాడు, లేకపోతే నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చాడు నాతో పాటు అతను చంపేశాడు, లేకపోతే ఈ జర్నలిస్ట్ చంపేశాడు అన్న ఒక కన్క్లూజన్ డైరెక్టర్ ఇస్తాడు లాస్ట్ కి వచ్చేసరికి. యు అండర్స్టాండ్? రాక్షసన్ సినిమాలో వాడు వీడేమో అని డౌట్ వస్తుంది లెక్చరర్ టీచర్ ముందు, తర్వాత వాడు కాదు, లాస్ట్ లో క్లైమాక్స్ లో అస్సలు
విలన్ ఎవడు, ఇవి చేస్తున్నవాడు ఎవడన్నది ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ లో. ఇది మామూలుగా రాసుకుని కథ అది. ఇప్పుడు ఇది జరిగింది. మీరు అన్లెస్ అండ్ అంటిల్ యూ షో ఎ కన్క్లూజన్ టు ద ఫిల్మ్, డైరెక్టర్ గా మీరు ఆ కథకి ఆ స్క్రీన్ ప్లేకి మీరు చేసిన జస్టిఫికేషన్ ఏంటి? సార్ నేను ఐ డింట్ కంక్లూడ్ ఇట్ ఇన్ అ వే దట్ మీరు అనుకుంటున్న విధంగా నేను కంక్లూడ్ చేయలేదు. బికాస్ నాకు చాలా నచ్చే ఫిల్మ్ మేకర్స్ చాలా మందివి ఓపెన్ ఎండెడ్ ఆర్ అంటే ఒక ఫుల్ సర్కిల్ లేని స్టోరీస్ చాలా ఉన్నాయి, విచ్ రియలీ నాకు చాలా డీపర్ లెవెల్లో నన్ను యునో దే మేడ్ మీ థింక్. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఏ సినిమాలు చూసారు సార్? అంటే నో డారెన్ అరోనోఫ్స్కీ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆండ్రే ట్రావోస్కీ ఫిల్మ్స్ కానీ ఇలా ఇఫ్ యు సీ దెర్ ఈస్ నో నీడ్ టు షో ద కన్క్లూజన్. మనకి ఎర్లియర్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కంక్లూజన్ అనేది మనకి ఎర్లియర్ ఇంకొక ఇది ఉండేది తెలుగులో, హ్యాపీ ఎండింగ్ ఏమైనా అవనియండి, బట్ క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఒకటి కావాలని. సో ఈ ఒక చెప్తున్నాను అంటే ఇలా ఒక దానికి నేను స్టిక్ అవ్వలేదు సార్. బికాస్ నా ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ అ డాక్యూ ఫీచర్. ఒక డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ స్పేస్ కి బ్యాలెన్స్ చేసుకుంటూ తీసిన ఫిల్మ్. బికాస్ నేను యాజ్ ఇట్ ఈస్ డాక్యుమెంటరీలా తీస్తే నాకు ఎవరు చూడరు. సో నేను దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ ఒక డాక్యుమెంటరీకి ఒక ఫీచర్ కి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన ఫిల్మ్. సో దానికి ఐ నెవర్ ఫెల్ట్ అ నీడ్ ఆఫ్ పుటింగ్ మై ఒపీనియన్ ఆర్ గివింగ్ వన్ పర్టికులర్ క్లైమాక్స్ ఆర్ ఎవరినో ఒకరిని విలన్ చేయడము. ఇట్ వాజ్ నాట్ నెసెసరీ. 1 minute. ఇప్పుడు మీరు అందరినీ వెళ్ళి కలిశారు కదా ఆ ఏరియాలో. కలిసినప్పుడు వాళ్ళు కొంతమంది ఆయన అనుయాయులు కావచ్చు, సహచరులు కావచ్చు, అనుచరులు, ఫాలోవర్స్, వాళ్ళు ఎవరో ఒకరు కొంతమందికి ఆవేశంగా ఉంటారు. సార్ వాళ్ళే సార్ చంపేశారు, వీళ్ళ వల్ల జరిగింది సార్, వాడే సార్, వాడి మీదే మా అనుమానం, ఇలాంటి ఒక ఆవేశం ఉంటుంది. అలాంటి ఆవేశాన్ని ఎక్కడైనా ఫేస్ చేశారు? ఫేస్ చేశాను. అంటే వాళ్ళు ఒకటి దే బిలీవ్ సంథింగ్. ఎవరి పేరు చెప్పారమ్మా? మీరెంత కాదు నేను అంటున్నది కదా. ఇప్పుడు మీరు ఇంతసేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఒక మాట అన్నారు, ఇట్స్ ఏ డాక్యూ ఫీచర్ అని, రైట్? డాక్యూ ఫీచర్ అన్న తర్వాత అసలు దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దట్. ఎందుకంటే డాక్యూ ఫీచర్ కన్క్లూజన్ ఏముంటుంది? ఏదో అప్పటికి మీరు ఏదో యూఆర్ గివింగ్ అస్ ఎ గ్యారంటీ దట్ ది క్లైమాక్స్ విల్ బి హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ అదిరిపోతుందండి నా క్లైమాక్స్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు అంత ఎంజాయ్ చేసి తీశారు. బట్ యూ డిడ్ నాట్ టేక్ ఎనీ సైడ్ ఇన్ ది ఫిల్మ్. యూ జస్ట్ ప్రెజెంటెడ్ ఇట్ బీహార్లో వరదలు వచ్చాయి అన్న టైప్లో ఒక ట్రైల్ పార్ట్ లాగా ఏదో మీరు దానికి ఫీచర్ ఫిల్మ్ కంటెంట్ అరేంజ్ చేశారు. నేను జనరల్గా అడుగుతున్నా, సినిమా వదిలేండి, మీరు వెళ్ళారు, నాకు తెలిసి you are one and only person who has interacted with so many people and spent lot of time. ఆవేశంగా మాట్లాడిన వాళ్ళు ఎవరి పేరు చెప్పారండి? చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎవరెవరు? అది నేను చెప్పదలుచుకోలేదు. అంటే చెప్పిన వాళ్ళ పేరు చెప్పకండి. ఎక్స్ చెప్పాడు, ఎక్స్ పేరు చెప్పొద్దు. వై చెప్పాడు, వై పేరు చెప్పొద్దు. జడ్ పేరు వద్దు. వాళ్ళు ఎవరి పేరు చెప్పారు వాళ్ళు ఏదో, ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు, చెప్పకపోతే అబద్ధం కాదు. సార్ ఒకటి ఇప్పుడు ఇఫ్ ఐ కీప్ టేకింగ్ నేమ్స్ అది ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తదేమో దట్ యు నో మేబీ ఇది ఇట్ సైడ్ ఉండొచ్చు, అట్ సైడ్ ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అది కూడా ప్లస్ కదా సినిమాకి. నో సర్, ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ మై ఫిల్మ్. ఓకే, నేను అందుకని కాంట్రవర్సీస్ కి ఎంత తావి ఇవ్వకూడదు అని ట్రై చేసుకుంటూనే కాంట్రవర్షియల్ సినిమా తీసి కాంట్రవర్సీకి తావి ఇవ్వకూడదంటే ఈ రేంజ్ లో కాంట్రవర్సీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాగా ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎంత చదువుకున్న వ్యక్తి మీరు. ఇదేమన్నా సాగర సంగమమా, శంకరాభరణమా? అంటే మేబీ వన్స్ యూ సీ ద హోల్ ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ సార్. ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానంటే I cannot reveal much about what I have showed. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదో ఈ చిన్న చిన్న యాంకర్స్ లేకపోతే మీడియాతో అంత కనెక్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి ఎన్ని రోజులు షూటింగ్ చేశారండి, ఏ లొకేషన్ లో తీశారు, ఓకే మీకు ఏం నచ్చింది సినిమాలో బాగా అని ఇలాంటి ప్రశ్నలతో ఏదో అయిపోతుంది ఇంటర్వ్యూ. బట్ ఐఎమ్ నాట్ దట్. ఐ వాజ్ ఇంటూ పాలిటిక్స్, ఐ వాజ్ ఇంటూ సినిమా, ఐఎమ్ ఎన్ యాక్టివ్ పర్సన్ ఇన్ ది మీడియా ఫర్ సో లాంగ్. నేను అడిగేటప్పుడు ఇవన్నీ వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. బట్ ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ సంథింగ్ వెరీ క్లియర్లీ దట్
ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఆర్ వాట్ క్లైమాక్స్ ఐ గేవ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్. అయితే మధ్యలో ఏదో జరిగింది మీరు చెప్పట్లేదు అంతే. అంటే వాట్ కుడ్ హావ్ హ్యాపెండ్ అంటే అంటే ఒక జాగ్రత్త సినిమా నాట్ రియల్లీ. మరి ఎందుకు మీరు కన్క్లూజన్ ఇవ్వకపోతే నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫిల్మ్ మీరు ఏదో చెప్పేసి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్ ని మీరు డాక్యూ ఫ్యూచర్ అన్నారు, ఓకే ఫైన్. బట్ యూ అగైన్ యూఆర్ టెల్లింగ్ దానికి క్లైమాక్స్ ఇచ్చానండి, క్లైమాక్స్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండి అని చెప్తున్నారు. మమ్మల్ని చూసి ఎంజాయ్ చేయండి, మంచి తరుణం మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగం, మీరు వెంటనే థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్తున్నారు మీరు. బట్ హౌ కమ్ అంటే మీరు నేను క్లైమాక్స్ అని చెప్పేది యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ మైట్ హావ్ షోన్ సమ్వన్? నో. దెన్ ఓకే, నేను అందుకే మీరు మొదటి నుంచి ఆ యాంగిల్ లో మాట్లాడట్లా. పొలిటికల్ మొట్టమొదట మన బిగినింగ్ లోనే పొలిటికల్ తీసి పక్కన పెట్టానని చెప్పారు. వెరీ ట్రూ. బట్ పొలిటికల్ కాకుండా అసలు దట్స్ ఎ పొలిటికల్ మర్డర్ అని చెప్పి పేపర్లన్నీ రాసినాయి. పొలిటికల్ మర్డర్ మీకు కూడా తెలుసు, మీరు చెప్పట్లేదు అంతే. నేను సార్ ఒక్కటే సార్, తెలీదా? నాకు తెలుసా తెలీదా అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. కాదమ్మా, నేను మీకు మూవీలో ఏం చూపించాను అన్నదే ఇట్ మ్యాటర్స్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను ఐఎమ్ నోబడి అంటే ఈ వాస్ట్ పొలిటికల్ నో రిలేటెడ్ టు దిస్ థింగ్, ఈ ఐఎమ్ నాట్ అంటే ఒక థర్డ్ పర్సన్ నేను ఈ స్టోరీలో ఇన్ రియల్ లైఫ్. ఐఎమ్ లైక్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే చూస్తే నేను ఒక పొలిటికల్ పార్టీ ఎవరో పొలిటికల్ ఫండింగ్ తో చేసిన సినిమా కాదు. సో ఇప్పుడు నేను దీనిపైన ఒక సినిమా చేశాను అని చెప్పినప్పుడు ఆల్రెడీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ దట్ ఐ చూస్ ఆల్రెడీ చాలా మంది యూ మేడ్ ఎ ప్రాపగండా ఫిల్మ్ అని అడుగుతున్నారు. అన్నారా? అడిగారు. అడిగితే నేను అదే చెప్తున్నాను, అంటే టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు మీకు సినిమా చేయమని? ఎవ్వరు ఇవ్వలేదు సార్ డబ్బులు. మీకు కావాలంటే మా అకౌంట్ మొత్తం స్టేట్మెంట్స్ ఇస్తాను, ఎక్కడెక్కడ నుంచి ఎంత వచ్చిందో మీరు చూడండి. నేను అట్లా అనట్లేదండి, అంటే బయట వాళ్ళు మీ మీద ఎలిజ్ చేసిన వాళ్ళు, ఇఫ్ సంబడి హాస్ ఎలిజ్డ్ అగైన్స్ట్ యూ, వీళ్ళకి టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు, లేకపోతే మీతోనే అని ఉండొచ్చు. ఎవరు పొలిటికల్ ఫండింగ్ ఎవరు చేశారు మీకు ఈ సినిమా చేయడానికి? మేబీ డౌట్స్ రావచ్చేమో, నన్ను ఎవరు అడగలేదు. ఒకవేళ అలా డౌట్స్ వచ్చినా నాకు దానికి ఐ హ్యావ్ అన్ ఆన్సర్, అంటే విచ్ విల్ మేక్ యూ రీథింక్ ఆఫ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నేను ఈ సినిమా ఎవరు నమ్మరండి. నో సార్, జస్ట్ లిసన్ టు మీ సార్. ఈ పాయింట్ March 4th నేను సెన్సార్ కి అప్లై చేశాను. మీరు వెళ్ళి యూ కెన్ చెక్ ద అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అండ్ డీటెయిల్స్. March 4th అంటే మనకి ఎలక్షన్స్ కి 2 months 2.5 months ముందు, సారీ 1.5-2 months ముందు. జనరల్ గా ఒక మూవీ మనం సెన్సార్ కి అప్లై చేస్తే మాక్సిమం టైం పీరియడ్ ఇస్ 3 weeks ఫర్ ద ప్రివ్యూ. మన ఆఫీసర్ చూసి ప్రివ్యూకి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. వాళ్ళకున్న మాక్సిమం టైం వాళ్ళ వెబ్సైట్ లో, సెన్సార్ వెబ్సైట్ లో చూస్తే విత్ ఇన్ 3 weeks దే హ్యావ్ టు వాచ్ ద మూవీ. నా మూవీని అప్లై చేయగానే ఐ థింక్ చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత 1.5 months ఏదో దే హ్యావ్. ఎందుకు? బికాస్ ద ఆఫీసర్ ఆల్సో ఫెల్ట్ దట్ యు నో ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ దిస్ థింగ్. నేను ఇమీడియట్ గా ఐ కెనాట్ ఇది, సో వీ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ పీపుల్ లుక్డ్ ఇన్ టు ఇట్, సో ఐ నీడ్ టైమ్ అని చెప్పారు. సో దాని తర్వాత వాళ్ళు చూసి ఇది ఎవరు వచ్చారమ్మా ప్రాపర్ పీపుల్ అంటే సెన్సార్ చూడడానికి? ఐ టెల్ సార్, రివిజన్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు, చెప్తాను. సో ఫస్ట్ అది చూసి దే కెప్ట్ ఇట్ ఫర్ ఆర్సీ, రివిజన్ కమిటీకి పెట్టేశారు. రివిజన్ కమిటీకి వెళ్ళింది. సో పెట్టేసిన తర్వాత మనకి టోటల్ ఒక 5 months వరకు దెర్ ఈస్ నో మూవ్మెంట్ ఆన్ ద ఫిల్మ్. సో నేను బాంబే వెళ్ళాను, అక్కడ చైర్పర్సన్ ని రిక్వెస్ట్ చేసుకోవడానికి. ఆయన ఎప్పుడు లీవ్ లో ఉన్నారు, అప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్స్ అవి కూడా అవుతున్నాయి, అంటే నార్త్ లో కూడా ఎలక్షన్స్ అవుతున్నాయి. సో హీ వాజ్ ఆల్వేస్ ఆన్ లీవ్. ఆయన అవైలబుల్ ఉంటే అక్కడ CEO వాజ్ ఆన్ లీవ్, వాళ్ళిద్దరు అవైలబుల్ ఉంటే ఇక్కడ లీవ్. అక్కడికి ఐ మేడ్ సో మెనీ రౌండ్స్, మెయిల్స్ మీరు కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఐ హ్యావ్ సెంట్. అండ్ లాస్ట్ కి పోస్ట్లలో కూడా పంపించాను, స్పీడ్ పోస్ట్ లో అడ్రసింగ్ చైర్పర్సన్ అండ్ CEO, ఇక్కడ రీజనల్ ఆఫీసర్ గారికి, అందరికి ఐ స్పెండ్ స్పీడ్ పోస్ట్ ఆల్సో దట్ యునో ఇన్ని months అవుతుంది నా ఫిల్మ్ స్టక్ అయ్యి, ఇది మేము ఇలా అప్పులు తీసుకొని వచ్చి మేము చేసుకున్న మూవీ. సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే వీ కుడెంట్ రన్ అవర్ ఆఫీస్. మేము ఆఫీస్ క్లోజ్ చేసి, బికాస్ ఐ కుడెంట్ వి డిడ్ంట్ హ్యావ్ ఫండ్స్ టు పే సాలరీ. ఇప్పుడు ఆఫీస్ రన్ అవ్వాలి, టీమ్ అంతా ఉండాలి, మూవీ రిలీజ్ వరకు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు, వీళ్ళందరికీ సాలరీస్, ఆఫీస్ రెంట్, ఇవి మాకు మెయింటెనెన్స్ కాక మేము ఆఫీస్ క్లోజ్ చేసాం.
సో ఏడీస్ కి వీళ్ళందరికీ కూడా చెప్పేసా, ఇది రానిస్తారా బయటికి రానివ్వరా, వస్తుందా లేదా మనకు తెలీదు, యు గో జాయిన్ అదర్ ప్రాజెక్ట్స్ అని కూడా చెప్పేశాను. సో అంటే దాని తర్వాత మళ్ళీ రివిజన్ కమిటీ ఫామ్ చేసి వాళ్ళందరూ చూసి దే సెడ్ వీ కెనాట్ సర్టిఫై దిస్ ఫిలిం అట్ ఆల్ అన్నారు. అసలు సర్టిఫికేటే ఇవ్వమన్నారు. దెన్ అగైన్ నేను చాలా రిక్వెస్ట్ చేసి అన్ని చేశాక, చాలా కట్స్ చాలా చేంజెస్ అన్ని ఇచ్చాక, ఆ కట్స్ అవన్నీ చేయడానికి నాకు 2 months పట్టింది. అన్ని చేసి పంపించిన తర్వాత అప్పుడు అప్రూవల్ అయ్యి వచ్చింది. నాకు 29th Octoberకి ఐ గాట్ మై సర్టిఫికేట్ ఇన్ మై హ్యాండ్. March 4th అప్లై చేస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇఫ్ టీడీపీ వుడ్ హ్యావ్ గివెన్ మనీ, వాళ్ళు పవర్లోకి జూన్లో వచ్చారు సార్, వాళ్ళకి 1 minute పట్టదా చెప్పి నాకు సర్టిఫికేట్ ఇప్పించడానికి? ఒకవేళ ఇఫ్ మీరు అన్నట్టు ఇంకో పార్టీ ఉందనుకో, బిఫోర్ ఎలక్షన్స్ దే వర్ దేర్, వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ మీద ఎలిగేషన్ అంత ఉంటాయి. అంటే ఏదన్నా ఉండండి, నేను చెప్తున్నా బోత్ ద సైడ్స్ ఐఎమ్ బ్యాలెన్సింగ్. ఇఫ్ రియల్లీ దెర్ వాస్ సమ్ వన్ బిహైండ్ ఇట్, ఇఫ్ రియల్లీ పొలిటికల్ గా నాకు ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేశారు, నాకేదో చెప్తే నేను సినిమా తీసాను అనేది ఒకటి ఉంటే నేను అంత సఫర్ అయ్యేదాన్ని కాదు. కరెక్ట్, దట్ ఈస్ అగ్రీడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ సెన్సార్ డిపార్ట్మెంట్, వాళ్ళు అన్ని కట్లు చేసి ఎందుకు ఇచ్చారు? ఏంటి అంత అబ్జెక్షనబుల్? అంటే సెన్సిటివ్ దీనిపైన చాలా కట్స్ ఇచ్చారు. సో బేసిక్గా దే ఫెల్ట్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ కేస్ అండ్ కొంచెం మర్డర్ లో ఉండే సీన్స్ కానీ అవి కానీ చాలా అవన్నీ వెళ్ళాయి అనమాట. సో క్రూయల్ గా తీసారా మర్డర్ గట్ట? టీజర్ చూసారా? భయపడతారు అట్లా నో యాక్చువల్లీ టీజర్ చూస్తే మేబీ ఒక గ్లిమ్స్ ఆఫ్ ద మర్డర్ సీక్వెన్స్ కనిపిస్తుంది. ఒక లీటర్ బ్లడ్ ఉంది తప్పితే అక్కడ ఇంకా అంతకన్నా పెద్దదేం లేదు. బట్ సెన్సార్ వాళ్ళే భయపడ్డారు. భయపడలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఏం చెప్పారు? నో వీ కాంట్ వెరీ ఈజీలీ గివ్ దిస్ సర్టిఫికేట్, మేము దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ షుడ్ సీ దిస్ అని. ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ డివిజన్కి వెళ్ళిపోయేది. ఇదంతా ఎందుకు జరిగిందండి? డెఫినెట్లీ అంటే దాంట్లో ఏదో మీరు అబ్జెక్షనబుల్ గానే తీశారు. తీయకుండా వాళ్ళు ఎందుకు కట్ చేస్తారు? సెన్సిటివ్ అని మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ లో మాట చెప్పారు. బట్ దట్ ఇన్వాల్వ్స్ లాట్ మెనీ థింగ్స్. ఆఫ్ కోర్స్ విల్ సీ ద ఫిల్మ్ ఎనీహౌ. There should be some interesting. Yes. We are trying to sustain that interest even in this interview also. అంటే మీరు బాగా ముద్రపోయారు అక్కడ. అంటే ఆ ఇంట్రెస్ట్ ని సస్టైన్ చేయడంలో ఇంటర్వ్యూలో కూడా దొరకకుండా దాన్ని బాగా లాక్ చేసి, సినిమాలో కూడా బాగా లాక్ చేసి ఉంటారు అయితే నేను నమ్ముతున్నా. నౌ దట్ ఐ బిలీవ్ యువర్ స్క్రీన్ ప్లే బాగా చేసి ఉంటారు. మొత్తం చూసాకైతే ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్ సార్. అంటే నాకు 2 పాయింట్లు చెప్తే చాలండి. ఒకటి, మీరు అంత గ్రౌండ్ వర్క్ చేశారు, మీకు ఎవరు అనిపించారు? ఒకటి, మీరు సినిమాలో చెప్పకపోవచ్చు. రెండోది, అంతమందిలో ఆయన తాలూకు ఫాలోవర్స్ కానీ న్యూట్రల్ పీపుల్ కూడా ఉంటారు. ఫాలోవర్స్ కనక్లా, ఆ న్యూట్రల్ పీపుల్ కూడా వాళ్ళు ఏదో మీ దగ్గర దే మస్ట్ హావ్ బ్లాబర్డ్. ఓకే, అది కూడా మీరు చెప్పట్లేదు. వాళ్ళు ఎవరి పేరో చెప్పుంటారు, వీళ్ళు ఎవరి పేరో చెప్పుంటారు, రెండు మీరు చెప్పట్లేదు. రెండిట్లో మీకు ఇబ్బందే. అంటే సార్ అంటే నేను చెప్పదలుచుకోలేదు సార్. దట్ టేక్స్ అవే ద హోల్ ఆథెంటిసిటీ ఆఫ్ మై రీసెర్చ్ అండ్ ద హోల్ ఆథెంటిసిటీ ఆఫ్ మై ఫిల్మ్. ఐ అగ్రీ. బికాస్ నాకు వీళ్ళు అని అనిపించింది అని నేను చెప్పేసానంటే ఆటోమేటికలీ ఎవ్రీ వన్ విల్ థింక్ దట్ ఓకే ఈమె మూవీ ఈ యాంగిల్ లో ఉంటుంది ఈ సినిమా అన్నది తెలిసిపోతుంది. తెలిసిపోవడం కాదు అనుకుంటారు, అలా ఎవరి సైడ్ లేదు సినిమాలో. మీరు చూస్తారు దే విల్ మిస్అండర్స్టాండ్ దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆన్ దట్ సైడ్. So you don't want to give that misunderstanding to the public. Very true. So నేను అది చాలా క్లియర్ గా I want to communicate very clearly that it's not sided to any of this thing. Parties. వెరీ న్యూట్రల్ స్పేస్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నేను ఈ కేసుకి వెళ్ళాను, నాకు ఎలా నేను డిస్కవర్ చేస్తూ వెళ్ళాను, నేను ఎవరెవరిని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఎవరెవరు ఏమేమి చెప్పారు అన్ని చూపించుకుంటూ వెళ్తాను. ఫంటాస్టిక్. ఏదైనా సరే మీరు చాలా స్ట్రాంగ్ గా స్క్రీన్ ప్లే చేసి పెట్టారు అండ్ మాట్లాడడానికి కూడా చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేతో వచ్చారు. గుడ్ దట్ మీరు చేసిన హార్డ్ వర్క్, మీరు చేసిన హోమ్ వర్క్, మీ ఎఫర్ట్, ఆఫీస్ కూడా 3 నెలలు మూసుకుని ఫీడ్ చేయలేక, ఐ రియల్లీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ అప్రిషియేట్ యూ అండ్ ఐ విష్ యూ
ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సినిమాలు, మీలాంటి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా 100% సక్సెస్ అయి తీరాలి. అయితే యూ విల్ కమ్ అవుట్ విత్ అనదర్ బ్రిలియంట్ కంటెంట్ బయటకు వచ్చినప్పుడు. సో వీఆర్ విత్ యూ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హిట్ టీవీ తరఫున ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది. పీపుల్ విల్ సీ. ఎందుకంటే బికాస్ ది ఫిల్మ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ఎ వైడర్ observation, wider penetration into the facts and the truths in that. So all that being a girl, you really మీరు చాలా బోల్డ్ గానే తీసుకున్నారు కంటెంట్. I wish you all the very best. All the very best. Thank you so much, sir. ఇది ఆవిడ ఇంత కష్టపడి నష్టపోయి అన్ని రకాలుగా గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్ళి, అఫ్ కోర్స్ ఆవిడ చెప్తున్న విషయాలన్నీ కరెక్టే, బట్ సినిమా చూస్తే కానీ మనకి ఏంటన్నది ఆవిడ సినిమాలోనే కాదు ఇంటర్వ్యూలో కూడా ఇంట్రెస్ట్ని సస్టైన్ చేశారు ఆవిడ. అంటే మనం సినిమా చూస్తే కానీ ఏమీ మనకి తెలియని సస్పెన్స్లో ఇప్పుడే పెట్టించారు కాబట్టి 100% సినిమా థియేటర్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మన అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుందని 100% మనం నమ్మచ్చు. సో రేపు 24వ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ హెచ్ అనే సినిమాని మీరు అందరూ చూడండి అండ్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.